హాయ్ గైస్, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days స్విగ్గీలో వర్క్ చేస్తే ఎంత ఎర్న్ చేస్తామని చెప్పి చూద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు మన డే 2 సాటర్డే మార్నింగ్ 8 o'clock కి మనమైతే డ్యూటీ ఆన్ చేసేసినాం. ఆర్డర్ పికప్ చేసేసుకుని డ్రాప్ లొకేషన్ దగ్గరికి వచ్చేసేసినాం. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇక పైకి వెళ్ళి ఆర్డర్ డెలివరీ చేసినాం. ఆ తర్వాత ఇంకో ఆర్డర్ పడ్డది. లొకేషన్ దగ్గరకు వచ్చేసి సెకండ్ ఆర్డర్ ని కూడా డెలివరీ చేసినాం. ఇక ఆ తర్వాత ఆర్డర్స్ పడతా ఉన్నాయి, మనం డెలివరీ చేస్తా ఉన్నాం. మీ అందరికి ఒక ముఖ్యమైన మాట, మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పడ్డదనుకో, వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చేదాకా మీరు ఆర్డర్ ని హ్యాండ్ ఓవర్ చేయకండి. ఎందుకంటే ఈ రోజు నాకు ఇన్సిడెంట్ అయింది, నేను చెప్తా. నేను ఒక ఆర్డర్ పట్టుకొని ఒకళ్ళు ఇంటికి వెళ్ళిన భయ్య, నాకు క్యాష్ ఆన్ డెలివరీ పడిన ఉండే. వాళ్ళు ఒక కేక్ ఆర్డర్ పెట్టారు, 500 grams ది 600 చేంజ్ ఏమో ఉంది. వాళ్ళు ఒక నోట్ రాసిరు భయ్య ఆర్డర్ పెట్టేటప్పుడు, హ్యాపీ బర్త్డే సంథింగ్ అని చెప్పి. అయితే రెస్టారెంట్ వాళ్ళు ఏం చేసారంటే ట్యాగ్ పైన రాసేసారు, కేక్ పైన రాయకుండా న్యూ స్టైల్ అని చెప్పి ఇట్లా ట్యాగ్ పెట్టి ట్యాగ్ పైన రాసిరు అన్నమాట. అయితే నేను పోయి స్కానర్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసినట్టు చేసిరు. సరే స్కాన్ చేసారు కదా అని చెప్పి ఆర్డర్ చేతిలో పెట్టిన, ఆర్డర్ తీసేసుకొని వెంటనే గేట్ పెట్టేసుకొని లోపట్టుకొని ఇప్పడం స్టార్ట్ చేసింది. ఇప్పేసి కైకు కోల్రా మేడం అంటే, నై దేఖ్నా నాజీ దేఖ్నా కైసా ఆయా కేక్ బోల్ కే అని చెప్పి చూసి కథం పేరు, కేక్ మీద పేరు లేదని చెప్పి, నాకు అద్దు ఇది మేరకు నక్కో ఏ కైసా లాతే నోట్ నయ్యే కుछ भी नहीं మే నోట్ లేక ఏ లేక అనబట్టే. రెస్టారెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ విధంగా రాశారు మామ, ఒకసారి చూడండి. అయితే ఆమె ఏమంటుందా, కేక్ మీదే కావాలా అని చెప్పి అటు సపోర్ట్ టీమ్ తో గంట మాట్లాడేది మామ. నా టైం గంట వేస్ట్ అయింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనీ కొట్టిన తర్వాతనే ఆర్డర్ చేతిలో పెట్టండి. ఎందుకంటే ముందే ఇస్తే చెక్కింగ్ అది లేదు ఇది లేదు అని చెప్పి చాలా అంటారు. రెస్టారెంట్ వాళ్ళు చేసిన తప్పుకి మన ఇన్సెంటివ్ మిస్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, మన ఎర్నింగ్స్ కూడా మిస్ అయిపోతాయి మామ. ఇగో ఇది సాటర్డే ఎర్నింగ్స్ 12 hours 27 minutes చేసినాం. ఇది వచ్చేసి మన ఎర్నింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సండే ఎర్నింగ్స్ తో కలుస్తా ఉంటాం. మళ్ళా బాయ్.